నేటి కార్యక్రమం నిర్వాహకుడు రామాయంపేట మున్సిపల్ అధ్యక్షుడు మిత్రుడు అవినాష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక రామాయంపేట మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులు మాజీ జిల్లా అధ్యక్షుడు సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారికి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు సోదరుడు మల్లేష్ గౌడ్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గౌరవనీయులు రాగి రాములు గారికి, రామాయంపేట రూరల్ అధ్యక్షుడు మిత్రుడు నవీన్ గారికి, పాత నాయకులు పాత పట్టణాధ్యక్షుడు మిత్రుడు శంకర్ గారికి, ప్రసాద్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి దయానంద రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, బాలరాజు గారికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహణకి ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తాము. మనం ఎట్లా గట్టిగా ఉన్నామో, మనం ఎట్లా ఆరోగ్యంగా ఉన్నామో, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావాలంటే మళ్ళీ ఒకరు సహాయం కావాలి, ఒక డే అంతా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ఎక్కడుంటే అక్కడికే డాక్టర్లను తోలుకొని వచ్చి మీకోసం ఆరోగ్య పరీక్ష చేయించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ దేశ ప్రధాని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా 75 లేరు. నేను ఒక్కరికి సరిగ్గా కూర్చోరాదు, నడవరాదు, నిలబడరాదు, కష్టపడతా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత కూడా మనిషి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తితో సమానంగా పోటీపడి పనిచేస్తారు. దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, జీవితంలో క్రమశిక్షణ ఉండాలి. పొద్దున్నగానే కొద్దిసేపు వాకింగ్ చేయడము, తింటున్నప్పుడు సరి అయినటువంటి భోజనం తినడము, మితాహారం తినడం, తక్కువ తిని ఎక్కువ కాలం జీవించేందుకు ప్రయత్నం చేయడం, జీవితంలో క్రమశిక్షణని పాటిస్తే ఆరోగ్యం కొంతవరకు ఉంటుంది. సరే, కొందరికి వయసు రీత్యా, కొందరికి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జీన్స్ వల్ల కొన్ని సందర్భాల లోపల షుగర్లు, బీపీలు ఇట్లాంటి కొన్ని పేరెంటల్ నుంచి వచ్చేటువంటి వ్యాధుల వల్ల కొంతవరకు పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి చూసి మా వాళ్ళని, ఆ పెద్ద మనుషులు అడిగితే అందరు కూడా దాదాపు తమకి కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని, వాటి గురించి ఒక హెల్త్ క్యాంపు పెట్టినప్పుడు కళ్ళ డాక్టర్ని కూడా తీసుకురా బిడ్డ అని అడిగినారు. తప్పకుండా రామాయంపేటలో మళ్ళీ ఒకసారి కళ్ళ డాక్టర్లని, కళ్ళ క్యాంపుని, హెల్త్ క్యాంపు, కంటి చూపుకు సంబంధించినటువంటి క్యాంపుని మళ్ళీ ఒక 4 రోజులలో పెట్టి ఇక్కడనే పెట్టి మీకు అందరికి మంచి డాక్టర్ని తీసుకొచ్చి కళ్ళకు సంబంధించినటువంటి ఈ వెనకాల మాకేం స్వార్థం లేదు. కానీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక స్వార్థం ఉంది. నా దేశం గట్టిగా ఉండాలి, నా దేశ ప్రజలు గట్టిగా ఉండాలి, మేము తినే అల్లం, ఎల్లిగడ్డ, పసుపు ఇవి మాకు రోగాలు రాకుండా కాపాడాలి, మా భవిష్యత్ తరాలకి ఎట్లాంటి జబ్బులు లేకుండా భారతదేశం గట్టిగా ఉండాలి, ఇట్లాంటి చిన్నపిల్లలు గట్టిగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఖేలో ఇండియా తీసుకున్నా, ఫిట్ ఇండియా తీసుకున్నా, యోగా తీసుకున్నా, హెల్త్ క్యాంపులు చేసినా, లేకపోతే రేషన్ కార్డు మీద ఒక్కొక్కరికి 5 కిలోలు రైస్ ఇచ్చి, మొన్న జూన్ లో 3 నెలలు ఇచ్చిన ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ఇచ్చి, అట్లా పేద ప్రజలకు రేషన్ షాప్ ఏడుందమ్మా, రేషన్ షాప్ ఏడుంది, రేషన్ షాప్ డీలర్ రేషన్ షాప్ కి పోతున్నాం. రేషన్ షాప్ పోయి మీకు ఎవరెవరికి 5 కిలోలు చొప్పున 3 నెలల బియ్యం ఇచ్చారు, ఎవరికి వెళ్ళదు ఇప్పుడే చెక్ చేస్తాం. చెక్ చేయకపోతే డీలర్ ని సస్పెండ్ చేస్తాం. ఇచ్చారు కదా, ఎవరికైనా ఒకరికి రాకపోతే వాళ్ళకి కూడా న్యాయంగా వచ్చేదంటే ఇప్పిస్తాం. అవ రాలేదన్నది కాబట్టి పంచాయతీ స్టార్ట్ అయింది. వచ్చినాయంటే పంచాయతీ లేదు, డీలర్ కూడా మంచిగా పనిచేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఒకరికి ఇద్దరికి ఏదైనా కారణం చేత రాకుంటే ఇప్పుడే నేను రేషన్ డీలర్ గారితో మాట్లాడి మీకు అందరు ఖచ్చితంగా భారత ప్రభుత్వం పేద ప్రజల కోసం ఇస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీ దగ్గర తీసుకురావాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగానే ఇట్లాంటి క్యాంపులన్నీ చేస్తా ఉన్నాం. దీని వెనకాల ప్రధానమంత్రి ఆలోచన నేను బాగున్నాను, నా దేశ ప్రజలందరూ కూడా బాగుండాలంటే మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పోయి గ్రౌండ్ లో పనిచేసి పేదోడు ఇంటి దగ్గరికి వైద్యాన్ని తీసుకుపోమని చెప్పాడు. స్కూళ్ల కోసం గానీ, పాఠశాలల కోసం గానీ, లేకపోతే కాలేజీల కోసం గానీ ఎట్లయితే మనం పిల్లలు బాగా చదువుకొని బాగుండాలి, మేము సరిగా చదువుకోలేకపోయినా మా పిల్లలనే మంచిగా చదువుకోవాలని మీరు ఎట్లా అనుకుంటారు, అట్లే మేము మంచిగా ఉన్నాం కాబట్టి మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇట్లాంటి వైద్య శిబిరాలు పెట్టుకుంటా ఉన్నాం. మా డాక్టర్లు అందరూ కూడా ఓపికగా వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను వినండి. దీంట్లో ఎవరికైనా కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ప్రత్యేకంగా నోట్ చేయండి. ఎంతమంది కళ్ళద్దాలు అవసరం ఉంటే, ఎంతమంది కంటి చూపుకు సంబంధించిన డాక్టర్లు అవసరం ఉంటో చూస్తే మళ్ళీ ఖచ్చితంగా 1 మంత్ లోపల ఇట్లాంటిది ఒక క్యాంపు పెడతాం. అవ మీకు ఏమైనా కష్టం వస్తే తప్పకుండా ఇక్కడ మీకు తెలిసిన పిల్లలు ఎవరుంటే వాళ్ళకి చెప్పండి. మీకు కష్టం వచ్చినప్పుడు అయితే ఉంటాం, మీరు దావత్ ఇచ్చినప్పుడు ఉండకుండా మీరు కష్టంలో ఉన్నప్పుడు ఉంటాం. ఖచ్చితంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 దాకా పార్టీ ఏ కార్యక్రమం అయితే ఇచ్చి పేద ప్రజలకు సేవ చేయమని చెప్పిందో, ఓట్లు వేయించుకొని మళ్ళీ ఓట్ల దాకా కనబడిన లీడర్ల కాకుండా ఖచ్చితంగా మీ దగ్గరికే వచ్చి
మీకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ వైద్య శిబిరాన్ని పెట్టినాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉంటున్న మా రామాయంపేట పార్టీ పెద్దలు అందరూ కూడా ఒక్కొక్కరు ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హెల్త్ చెకప్ చేయించిన తర్వాత అవసరం ఉంటే మళ్ళీ తీసుకుని తీసుకురావాలని చెప్పి మీరందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం, మీరు బాగుండాలి, మీరందరూ బాగుంటే ఈ దేశం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పార్టీ పెద్ద నాయకులందరికీ, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ఇప్పటికీ ఆలస్యమైంది, నేను రావడంలో కొంచెం ఆలస్యమైంది, రాత్రి విజయవాడ నుంచి వచ్చేసరికి 2 అయింది కాబట్టి కొంచెం ఆలస్యమైంది. కొద్దిగా ఓపిక ఉండండి, ప్రతి ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు చేస్తారు. ఖచ్చితంగా ఇటు పక్కన ఉన్న లీడర్లందరూ కూడా ఇటు సైడ్ వచ్చేయాలి, అదంతా ఖాళీ చేసేయాలి. మీరు ఇటు పక్కన అంతా ఖాళీ చేయాలి, లీడర్లు రిపోర్టర్లు అంతా ఏరియా ఖాళీ చేస్తే మళ్ళీ వచ్చేస్తారు. సైడ్ టెంపుల్ సైడ్ ఇప్పటికే లేట్ అయింది, దయచేసి ఒక్కొక్కరిని తీసుకొచ్చేసి మన కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు, ముఖ్యంగా ఈ కార్యక్రమ ఏర్పాట్లు సహకరించినటువంటి వెడ్డం శ్రీనివాస్ గారికి మిగతా వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ